హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? తమ్నైల్లో చూసే ఉంటారు. మ్యాంగోస్ అయితే వచ్చేసాయి అనమాట. చాలా మంచి స్మెల్ వస్తుంది. సమ్మర్ వచ్చేసింది కదా. ఇప్పుడు నేను దీళ్ళతో పచ్చడి పెడతాను. చూసేసేయండి లాస్ట్ వరకు. మొత్తం మంచిగా క్లీన్ చేసి బట్టతో తుడిచేసి ఆరబెట్టేసి పెట్టాను అనమాట. ఇవైతే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండదు ఈ పచ్చడి. ఎందుకంటే ఇంకా టెంక ఫామ్ కాలేదనమాట. లోపల నేతకాయలు అనమాట, నీరు అంటే మెత్తగా అయిపోతాయి. ఓన్లీ ఒక 2 monthsకి తగ్గట్టు చేస్తున్నా నేను. 1 month 2 months అయితే వస్తుంది ఇది ఈ వీడియో అంటున్నా పచ్చడి. ఓకేనా? మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా చేస్తానో. కొలతతో సహా చెప్తా నేను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మొత్తం కట్ చేస్తా చిన్న చిన్నగా ముక్కలు మొత్తం. ఓకే, కట్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి మ్యాంగో పికిల్ అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా చెప్పండి. అసలు కామెంట్స్ పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు పెట్టట్లేదు. మొత్తం ముక్కలు మొత్తం చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నా నేను. కొత్తగా మామిడికాయ పచ్చడి కొత్తగా పెట్టిన స్టార్టింగ్లో ఎంత టేస్ట్ ఉంటుందంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నాకైతే ఇంకా అసలు ఏం అవసరం పట్టదు. ఇంకా ఓన్లీ మామిడికాయ పికిల్ కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తిన్నామంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మామిడికాయ పచ్చడి కొత్తగా పెట్టినప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత మేము చాలా రోజులు నిలువ పెట్టుకోవడానికి కూడా మళ్ళీ చేస్తా నేను అది కూడా వీడియో. ఆ మామిడికాయలు వచ్చిన తర్వాత అంటే చెప్పాను వేరే వాళ్ళకి పుల్ల మామిడికాయలు తెమ్మని. మా ఆయన ఫ్రెండ్ ఒక అతనికి మామిడి తోట ఉందన్నమాట. వాళ్ళు మాకు ప్రతి సంవత్సరం మంచిగా తెచ్చిస్తారు మామిడికాయలు, మామిడి పళ్ళు కానీ. అసలు ఇంకా మామిడికాయతో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి. ఏం చెయ్యాలన్నది అది కూడా చెప్పండి నాకు. నేనైతే ఇంకా మోస్ట్ ఫేవరెట్ అందరికీ మామిడికాయ పచ్చడి, మామిడికాయ పికిల్ ఇదే ఉంటుంది. మామిడికాయతో అయితే గిన మామిడికాయ పప్పు అయితే రెగ్యులర్గా చేస్తాము. అది కూడా కామెంట్స్లో చెప్పండి మీరు. నేను పెట్టమంటే మామిడికాయ పప్పు కూడా పెడతాను వీడియో మీకు కావాలంటే. మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఉంటే అడగండి. ఓకేనా? ఓకే, నేను ఈ మొత్తం చిన్న చిన్నగా కట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, ఇలా కట్ చేశాను అనమాట మొత్తము. ఇవి మొత్తం ఇలాంటి కప్పు 5 కప్పులు మామిడికాయ ఉప్పులు ఉన్నాయన్నమాట. 5 కప్పులకి 1 కప్పు సాల్ట్, 1 కప్పు కారం పొడి, 1/2 కప్పు మెంతి ఆవాల పొడి వేస్తాను. చూపిస్తా కొలతలు. మెంతి ఆవాలు వేయించుకుంటున్నా. ఇదో ఆవాలు 1/2 కప్పు ఆవాలు వేస్తున్నాను. సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. 1 పెద్ద స్పూన్ మెంతులు వేస్తున్నాను. మెంతులు పెద్దగా ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు, చేదొస్తాయి. మెంతులు మంచిగా చిన్నగా దోరగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. స్మెల్ వస్తాయి మంచిగా. మనకి పికిల్ మొత్తం స్మెల్ ఇవి ఆవాలు మెంతుల పౌడర్తోనే ఉంటుంది అన్నమాట ఫ్లేవరు. ఓకే, స్మెల్ వస్తుంది మంచిగా. ఇప్పుడు స్టవ్ ఆపేసి మెత్తగా ఇది మిక్సీ గ్రైండ్ చేసుకుందాం, పౌడర్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే పౌడర్ కొట్టేసుకున్నాను. మెంతి ఆవాలు పౌడర్ అనమాట ఇది. 1/2 కప్పు మెంతి ఆవాల పౌడరు. నేనైతే ఫుల్ తీసుకున్నా. ఈ కప్తో ఫుల్ 5 కప్స్ ఫుల్గా మామిడికాయలు తీసుకున్నాను, మామిడికాయ ఉప్పులు. దీనికి అట్లా తలకొట్టి ఫుల్గా లేకోకుండా కొంచెం తలకొట్టి కారం పోస్తున్నాను. కారంకి లెవెల్గా సాల్ట్ వేసాను.
తర్వాత 3 డేస్ తర్వాత 2 డేస్ తర్వాత మనము మళ్ళీ టేస్ట్ చూసి ఉప్పు కారాలు వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ మొత్తం దాంట్లోకి మిక్స్ చేస్తున్నాను. మామిడికాయ ముక్కల్లోకి వేసేసి ఓకే, మెంతి ఆవాల పౌడర్ ఉంది కదా, ఇది కూడా దీంట్లోకి వేసేస్తున్నాను. మొత్తం మంచిగా కలపాలి. ఆయిల్ కూడా వేసేస్తున్నా దీంట్లోకి. ఆయిల్ అయితే నేను కొలతలతో వేయలేదు, అందాజుతో వేస్తున్నాను. కొంచెం వరకు ఆయిల్ అయితే అందాజుతో వేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, పికిల్ కదా ఇది. ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. మళ్ళీ తర్వాత కావడితే ఒక 2 కప్స్ ఉంటుంది నాకు తెలిసి అందాజుతో నేను వేసిన ఆయిల్ అయితే. ఇప్పుడు దీనిని మొత్తం మిక్స్ చేద్దాము. మామిడికాయలు మొత్తం పట్టేలాగా. గంటెతో కంటే చేతితో కలిపితేనే మంచిగా ఉంటుంది అన్నమాట. నేనైతే చేతితో కలపాలని ఫిక్స్ అయిపోయా. ఓకే, ఇది ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదన్నమాట, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది. నేను నిల్వ ఉండటానికైతే మళ్ళీ చూపిస్తాను మీకు వీడియో. మొత్తం దండిగా నిల్వ పెడతాను 1 ఇయర్కి సరిపడ్డా, అప్పుడు అది చూపిస్తాను మీకు. MANGO మ్యాంగో. మావాడు నేను మ్యాంగో పికిల్ చేస్తున్నానని చెప్పేసి స్పెల్లింగ్ చెప్తున్నాడు. నాన్న మ్యారీగోల్డా మ్యాంగోనను అనేది. ఓకే, మొత్తం ఇలా చేసేసాం కదా. ఇది మొత్తం ఒక బౌల్లో ఒక గిన్నెలోకి పెట్టేస్తాను. తర్వాత 2 డేస్ తర్వాత ఇది మొత్తం ఇంతే ఉండదు, తగ్గిపోతుంది. దీంట్లో నుంచి నూనె అందు బయటికి తేలుతుంది. ఓకే, దీంట్లోకి అయితే ఇంకా నేను వెల్లుల్లి ముక్కలు వేయాలి, మర్చిపోయాను అనమాట. వెల్లుల్లి కాస్ట్ ఉంది కదా, అసలు దాని జోలే వెళ్ళలేదనమాట. ఈ 2 పాయలు అయితే వేద్దాం అనుకుంటున్నా. ఇవి 2 మంచిగా ఒలిచేసి దాంట్లో కలుపుతాను, చూపిస్తాను మీకు. వెల్లుల్లి అయితే ఇలా ఒలిచేసాను అనమాట, కానీ ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేయాలి. కట్ చేస్తాను. ఓకే, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు అయితే కలిపేసుకుందాం. చాలామంది కలుపుకోరు, ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత కలుపుతారు. కానీ ఇలా కలుపుకుంటే ఇక్కడ పికిల్లో బాగా ఊరిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. వెల్లుల్లి ముక్కలు ఇలా చూసారా, అప్పుడే దగ్గర పడింది. నేను వెల్లుల్లి అంతా మొత్తం క్లీన్ చేసుకునే లోపు రేపటికి ఇంకా దగ్గర పడిపోయి మెత్తగా అయిపోతుంది అనమాట పికిల్ మొత్తము. నూనె మొత్తం పైకి తేలుతుంది. ఓకే, మళ్ళీ రేపు టేస్ట్ చూసి కొంచెం ఉప్పు కారాలందు కావాలనుకుంటే వేసుకోవచ్చు, సరిపోతే వదిలేయచ్చు. ఇది మొత్తం దీని మీద బట్ట కప్పేసి, నేను దీన్ని బట్ట కట్టేసి ఇలానే వదిలేస్తాను. ఓకే, రేపు నాకొని చూస్తా. టేస్ట్ మా చిన్నోడు నాకొని చూస్తాడట. చూడు టేస్ట్ ఎట్లుంది చెప్పు, కారం ఉప్పు చెప్పు. సరేలే, మా చిన్నోడు అయితే ఇచ్చాడు కదా రివ్యూ. నేనైతే టేస్ట్ చూడలేదు, ఎందుకంటే ఈరోజు నేను శివరాత్రి పండుగ రోజు చేస్తున్నాను అనమాట. ఉపవాసం ఉన్నాను. నేను కొలతలతో వేసాను, పర్ఫెక్ట్గా ఉంటుందని అనుకుంటున్నాను. మళ్ళా 2nd డే 3rd డే చూసి ఇది మొత్తం దీనికి బట్ట కట్టేసి పెట్టేద్దాం. 2nd డే 3rd డే చూసిన తర్వాత మళ్ళీ రివ్యూ ఇస్తాం. హలో హాయ్ ఫ్రెండ్స్, మొన్న చేశాను కదా నేను మామిడికాయ పికిల్. ఈ రోజుకి ఎలా ఉందో చూపిస్తాను నేను. మహి దానా పికిల్ చాలా అంటే చాలా లూజ్ అయిపోయింది. స్మెల్ అయితే అద్దరం పడుతుంది అనమాట. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చేసుకొని. తీసుకో. ఓకే, అబ్బా నేను ఆల్రెడీ నిన్న కూడా ఒకసారి ఓపెన్ చేసి చూశాను అనమాట. మహి ఆ గెరిటినా, ఇది ఆయిల్ ఇదంతా అక్కడ ఉంది. ఇంకో గెరిటి అక్కడ ఉన్నది తగిలిచ్చింది. పప్పు తిరువాత పెట్టామన్నమాట. మామిడికాయ పప్పు చేశాను.
అందుకనే ఘాట్ వస్తుంది, దగ్గు వస్తుంది అనమాట. చూడండి ఎంత అసలు ఆయిల్ అంతా బాగా తేలిపోయింది అనమాట పైకి. చాలా అంటే చాలా స్మెల్ అయితే బీభత్సంగా వస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ మొత్తం చూశారు కదా. ఏం లేదు, చాలా అంటే చాలా సింపుల్ అనమాట. అసలు స్టవ్ మీద పెట్టి అన్నీ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ పచ్చి పచ్చివే వేసేసాను నేను. స్మెల్ అయితే భలే ఉందనమాట. వేడివేడి అన్నంలోకి వేసుకొని తిని చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, వేడివేడి అన్నంలోకి పెట్టుకొని చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అన్నంలో పెట్టుకొని చూస్తే మనకి ఉప్పు కారాలు కొంచెం తెలుస్తాయి అన్నమాట. సైడ్ అన్నాను. ఓకే, కిచెన్లో అయితే అస్సలు ఉండేకే కావట్లేదు అనమాట. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, బీభత్సంగా ఉన్నాయి ఎండలు. వేడి వేడి అన్నము తింటారా నువ్వు? నేను తింటాను. వేడి అన్నంలోకి మంచిగా పికిల్లో ఉన్న ఆయిల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం అట్లా. ఓకే, కొంచెం గ్రేవీ వేసుకుంటున్నా నేను, ముక్కల కంటే ఎక్కువ. నేను ముక్కలు కూడా చిన్న చిన్న కట్ చేశాను కదా. నీకు మళ్ళీ పెడతా, నేను కలిపి పెడతాను నీకు. నేను కలిపి పెడతాను. నేను చిన్నోడు, మా చిన్నోడికి నాకంటే ముందు ఎక్కువ క్రేవింగ్స్ అనమాట. అబ్బా వేడి వేడిగా ఉంది. దీంట్లో ఇంకా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి అయితే అబ్బా ప్లీజ్ నానా. మా చిన్నోడికి హాలిడేస్ అనమాట. సండే మండే, ఈరోజు సండే హాలిడే అనమాట. అందుకు మా వాడితో నేను సూపర్ అంటే సూపర్గా ఉంది. స్మెల్ కొత్త ఊరగాయ సూపర్. నేను రానా పెడతా, కొంచెం బాగుంది. టేస్ట్ పెడతా, నోట్లో పెడతా. దా చెప్పు ఎట్లుందో చెప్పు మన వ్యూవర్స్కి. ఇక్కడికి వచ్చి చెప్పు, దగ్గరకు వచ్చి చెప్పు. అట్లా ఎట్లున్నానా, ఎలా ఉందో చెప్పు. చాలా అంటే చాలా బాగుందనమాట. బహుశా మేము ఒక 1 వీక్లోనే అయిపోచేస్తాం దీన్ని. సూపర్ అండి. మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసుకోండి. కొంచెం ఉప్పు పడుతుంది అని అనిపిస్తుంది. కొంచెం ఉప్పు అయితే వేసుకోవచ్చు అనమాట. నేను కొంచెం ఉప్పు వేస్తా. ఆ ముక్కలు కూడా ఎక్కువ పుల్ల మామిడికాయలు కాదు కదా మనం తీసుకునేది, కొంచెం నేతకాయలు తీసుకున్నాం కాబట్టి ఆ ముక్కలు కూడా చాలా పులుపులేవన్నమాట. బాగా కరుం కరుం అని చాలా బాగున్నాయి. కొత్త మామిడికాయ కదా. ఇలానే చూస్తున్నారా, మీకు నోరు ఊరుతుంది కదా. వెంటనే ట్రై చేసుకోండి. మార్కెట్లో మామిడికాయలు మంచివి దొరుకుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, తినడం అయితే అయిపోయిందనమాట. కరెక్ట్గా మాకు ఈ డబ్బాకి వచ్చిందనమాట. మంచిగా ఇంకా ఒక 1 వీక్కి హాఫ్ ఆఫ్ ద అయిపోచేస్తాం అనమాట. చాలా ఎమ్మిగా ఉంది. ఇంకేం అవసరం లే, వేడివేడి అన్నంలోకి ఇది చేసుకొని తింటే చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే కొత్తగా కాబట్టి ముక్కలు మెత్తపడితే కొంచెం టేస్ట్ తగ్గుతుంది అనమాట. కొత్త ముక్కలు స్మెల్, ఆ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తినండి. ఎట్లా ఇప్పుడు సీజన్ కదా, మామిడి పళ్ళు చాలా మంచిగా దొరుకుతున్నాయి బయట. ఒక 2 మామిడికాయలైనా చాలు మార్కెట్ నుంచి, మంచి పుల్ల మామిడికాయలు. ఓకేనా, బాయ్. మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు మా వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే నేను ఎలా చేశానో మీరు అలానే చేసుకొని తినొచ్చు అనమాట. ఓకేనా, లాస్ట్ వరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్.